అర్థార్థి జ్ఞాన భక్తులను కూడా అర్థ జిజ్ఞాసు అర్థార్థి ఈ 3 భక్తులను కూడా మీరు సాత్విక గుణంతో ప్రాక్టీస్ చేస్తే ఇది క్రమంగా మిమ్మల్ని ఆ పరమ ప్రేమ స్వరూపమైన భక్తిలోకి తీసుకుపోతుంది. ఇది మనం అన్వయించుకోవాల్సిన చక్కని విధానం అన్నమాట. ఆ తర్వాత ఈ భక్తి యొక్క గొప్పతనాన్ని చెప్తూ అన్యస్మాత్ సౌలభ్యం భక్తౌ అన్నాడు. అన్యస్మాత్ ఇతర సాధనల కంటే భక్తిలో సౌలభ్యం ఉంది అన్నాడు. సులభం ఉందిట, సులభత్వం. వాళ్ళకి నేను చాలా సులభం అన్నాడు ఆయన. తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. గీతలో స్వామి చెప్పింది నిత్యయుక్తులకి నేను చాలా సులభుణ్ణి అన్నాడు. భగవంతుడు చాలా సులభంట ఎవరికి? భక్తున్నవాడికి. భగవంతుడు చాలా దుర్లభుడు. ఆయనకే 2 పేర్లును, దుర్లభో దుర్గమో దుర్గో, సులభ సువ్రత సుముఖ, 2 పేర్లు ఆయనవే. ఎవరికి దుర్లభుడు? మనం ముందే చాలా వివరించుకున్నాం. అందుకే నారద భక్తి సూత్రాలు మొదటే బాగా తెలుసుకుంటే తర్వాత చెప్పినవన్నీ రిపిటేషన్ లాగా ఉంటాయి. అందుకే ఇక్కడ దాన్ని అన్వయించుకోండి. అన్యస్మాత్ సౌలభ్యం భక్తో. అయితే ఆయన పొందడానికి అనేక రకాలైన మార్గముల్లో భక్తి మార్గం సర్వ విధములా కూడా శ్రేష్టం. ఎందుకంటే భక్తిలోకి వెళ్ళేవాడికి తెలివితేటలు జ్ఞానము ఇత్యాదులు అవసరం లేదు. ఎంతో విచారణ చేసి ఇది తొలగించి అది తొలగించి ఇవేవి బాధల్లో. అలాగే అర్థయోగం చేస్తా ఈ యోగం చేస్తానని పట్టింపులు లేవు. అలాగని అసత్యం ఆడతా ఇలాంటి అంత తేలికపాటితనము లేదులేండి. మనం చెయ్యగలిగేటువంటి ధర్మములతో నిష్కపటంగా భగవంతుడిని ఆరాధించవచ్చు. యజ్ఞ మార్గం ఎంచుకున్నారనుకోండి, ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? యజ్ఞం చేసేటప్పుడు దానికి ఉన్న శౌచాది పద్ధతులన్నీ పాటించాలి. అలాగే మంత్రం చేస్తాను ఇది చేస్తానంటే దానికి మళ్ళీ నియమాలు ఉన్నాయి. ఈ రోజుల్లో అంటే వాటితో కూడా వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. లిమిటేషన్స్ పెడితే వ్యాపారం సాగదు కనుక ఎవడైనా పర్వాలేదండి, ఏదైనా పర్వాలేదు, ఎవడొచ్చినా తెడ్డు పట్టుకుని నెయ్యేసి వచ్చి యజ్ఞంలో. అలాంటి దుర్మార్గపు యజ్ఞాలు మనం చూస్తూ ఉన్నాం. ఎంత శుచి ఉండాలి, ఎంత నియమం ఉండాలి వాటికి. ఇప్పుడు అలాంటివి వచ్చేస్తున్నాయి కనుక యజ్ఞం అనగానే ద్రవ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, పాత్రత సరిగ్గా చూసుకోవాలి, దేశకాలాలు సరిగ్గా చూసుకోవాలి, అక్కడ ఉండే ఋత్విక్కులు మొదలైన వాళ్ళు సరిగ్గా దొరకాలి. ఇన్ని ఉంటే కానీ యజ్ఞము ద్వారా దేవతను ప్రీతి చెందించడం అనేది జరగట్లేదు. కానీ భక్తికి ఏముంది? ఏ అవసరం లేదు. భగవన్నామం నీకు లభించిన రూపంలో భగవంతు ఆరాధన ఎలా చేయేం పర్వాలేదు. అన్యత్ర సౌలభ్యం భక్తో. ఏ మార్గంలోనైనా ఇప్పుడు చెప్పిన గౌణభక్తి ఉంది. ఆ గౌణభక్తిలో కూడా నువ్వేం కష్టపడాలి ఆ భగవానుడి గురించి. నీకు ఆర్తి లేదా ఆయన మీద ప్రేమ అనే ఎలిమెంట్ బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా, నీలోంచి ఉత్పన్నం చేసుకోవాల్సినటువంటి అవసరమే. ఈ ప్రేమేమి కొత్తగా ప్రాక్టీస్ చేయాల్సింది లేదే. నువ్వు ప్రేమించడం నీకు అలవాటే, కానీ ఆయన్ని ప్రేమించడం అలవాటు కాలేదు, అదే విషయం. కానీ నీకు స్వాభావికమైన ప్రేమించే స్వభావాన్ని భగవంతుని మీద తిప్పు. ఇది ఇతర మార్గముల కంటే సులభం, కానీ ఇది సులభం కాదు. అన్యస్మాత్ సౌలభ్యం భక్తో అన్నారు తప్ప భక్తి సులభము అని కాదు. అన్యస్మాత్ ఇతరముల కంటే అని అన్నారు. అంతేగాని చాలా సులభం అంటే మనం పెద్ద కష్టపడక్కర్లేదు. ఇదేదో ఇలాంటి మనకు కన్వీనియంట్గా ఉంటాయి. సులభం అంటే రెడీ మేడీజీలు, కానీ ఇది మాత్రం అంత తేలిక కాదు. అంటే ఇది గౌణభక్తి విషయంలో చెప్తున్నారు, పరాభక్తి విషయం కాదు. ముందు భగవంతుడిమే ఏదో విధంగా ఆశ్రయించడం కూడా అంత మామూలుగా సౌలభ్య ఇతరముల కంటే అంత మేరకు ఇక్కడ చెప్పుకోవడం. ఇతరముల కంటే ఇలా వెళ్ళినప్పుడు తప్పకుండా ధన్యమైపోతాం. దాని గురించి ఏ తగాదాలు ఉండవు. ఒక వృద్ధురాలికి పాపం కొంతకాలానికి రియలైజేషన్ వచ్చిందండి. ఎప్పుడొచ్చినా అదృష్టమే, అది అంత తేలిక కాదు. రియలైజేషన్ కూడా అనేక జన్మల సంస్కారం ఉంటే ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో ఉద్బుద్ధమవుతుంది రియలైజేషన్. ఆమెకి వచ్చి జీవితం అంతా వృధా చేసుకున్నాను, నేనే సాధన చేయలేకపోయాను అని కృష్ణభక్తిని ప్రచారం చేస్తున్న ఒక మహాత్ముడు యొక్క ప్రవచనం వినడానికి ఆవిడ వెళ్ళి గురువుగారు నాకు ఏదైనా మార్గం చెప్పండి అన్నది. చెప్పింది చేస్తావా? క్వశ్చన్లు లేకుండా, తర్కాలు లేకుండా, గురువు దగ్గర లేకుండా ఉంటే చాలండి. 2 చెప్పాడు. గురువు దగ్గర కపటం కూడదు, మిత్రుడి దగ్గర చోరత్వం కూడదు. ఈ 2 ఉన్నవాడు బాగుపడతాడన్నాడు. గురువు దగ్గర కపటాలు వేషాలు వేసేవాడిని ఎవడు బాగు చేయలేడండి. అందుకు వెళ్ళి నమస్కారం చేసిందిట. నమస్కారం చేస్తే ఒక పని చేయి, ఆయన గురువు ఎప్పుడు కూడా పాత్రత చూసి చెప్తాడండి. అంతేగాని పిండికి పిడికి ఒకటే మంత్రం కాదు. అడిగిన వాడు ఎటువంటి స్థితిలో ఉన్నాడు. అంతేగాని నాకు తరించడానికి మార్గం అనగానే ఇక్కడ కూర్చో, శమతమాది షడ్గుణ సంపత్తి, ఇచ్చానిత్య వస్తు వివేకము, ఆయమ ఆత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ ఇలాంటివి అందరికీ చెప్పకూడదు. వాడి యొక్క పాత్ర చూడాలి. అది గొప్ప మందే ఒప్పుకుంటాం, కానీ పేషెంట్ జబ్బు బట్టి మంది ఇవ్వాలి కదండి. అలాగే అసలైన గురువు సాధకుడి స్థాయి బట్టి చెప్పాలి. వాడు ఎలా తరిస్తాడు, వీడికి ఏది మార్గం, ఎవడు ఏ ఊళ్ళో ఉన్నాడో ఆ ఊరు నుంచి ఏది చేరే ఫెసిలిటీ ఉందో దానికి తగ్గట్టు టికెట్ కొనివ్వాలి. బస్సు స్టేషన్ తప్ప ఎయిర్పోర్ట్ లేని వాడికి ఫ్లైట్ టికెట్ కొనిస్తే మహాప్రమాదం. వాడికి బస్ టికెట్ కొని ఆ ఏర్పాట్లు చేయాలి. కనుక అది తెలిసేవాడు అసలైన గురువు. ఈయన వెంటనే ఏం చేశారంటే ఈ స్థాయి తెలిసి తన దగ్గర ఉంటే ఒక రాయి తీశాడు. నల్లగా ఉంది చక్కగా. ఇది కృష్ణుడు. దీనికి చక్కగా రోజు కృష్ణుడు నీ బిడ్డ,
నీ బిడ్డకి ఎలా చేసుకుంటే అలా చేసుకోవాలి. ఆమె చక్కగా తెచ్చుకుంది. ఇతర పిల్లల్ని చూడడం మహా కష్టం, ఎందుకంటే వాళ్ళు మన మాట వినరు. వీడు చక్కగా వింటాడు కూర్చుని, పైగా ఇబ్బంది పెట్టాడు. మనం ఏం చేస్తే చేయించుకుంటాడే తప్ప నాకు ఒంట్లో పోలేదు నీ మాట నేను విన్న ఇలాంటి గొడవలు ఏం పెట్టాడు. ఈవిడికి చాలా ఆనందంగా ఉంది. ఆయనకు రోజు ఈవిడికి ఒకటే పని, పొద్దున్న లేవడం, ఆయనకు స్నానం చేయించడం, చక్కగా గోపీచంద్రం దిద్దడం, బొట్టు పెట్టడం, ఆమెకు ఎలా ఇష్టమో అలా చక్కగా అలంకరించుకుంటూ ఉంది ఆ స్వామికి వస్త్రాలు. ఇంకో ప్రపంచం లేదండి. ఇలాంటివి జరిగిన కథలు చాలా ఉన్నాయి. వీళ్ళకి తర్కాల్లో లాజిక్కుల్లో ఏమీ లేవు వీళ్ళకి. ఆ ప్రేమతో అలా చేసుకుంటుందిట. అది చిన్న పల్లె, అది అడవి దగ్గర పల్లె. ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఒకసారి ఊళ్ళో తోడేళ్ళు తిరుగుతున్నాయి, పిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్త అని అనౌన్స్ చేసేటండి. ఎవరు జాగ్రత్తలు వాడు పడుతున్నారు. కానీ ఈమె మాత్రం నా ఇంట్లో పిల్లాడున్నాడు తోడేలు ఎత్తుకుపోతుందేమోనని ఆ గుమ్మం దగ్గర కర్ర పట్టుకు కూర్చుందిట. తోడేలు వస్తే పడదామని. కంటికి నిద్రలేదు ఆవిడికి. పగలు రాత్రి నా పిల్లాడిని తోడేలు ఎత్తుకుపోతుంది, అందుకు ఆ తోడేలు ఎత్తుకుపోకూడదు అని కపలా కాస్తుంది. అలా ఉంటూ ఉంటే పరమాత్మ వచ్చాడు. కృష్ణ రూపంలో, చిన్న రూపంలో వచ్చాడు. ఏమబ్బా ఏం చేస్తున్నావు అనగానే అలికిడి విని తోడేలు వచ్చిందని కర్ర తీసింది. ఓరి నువ్వెవరు వింతకి తోడేలు తిరుగుతావు తెలుసా, అందుకే నా పిల్లాడికి కాపలాగా ఉన్నాను అంటే, అసలు నేనే కృష్ణుడిని అన్నాడు. నువ్వెవడు కృష్ణుడివి? నా కృష్ణుడు ఆ లోపల ఉన్నాడు, ఆయనకి నేను ఇప్పుడే తులసి దళాలు అన్నీ వేసించా, నువ్వేం కృష్ణుడి కావు, ఆయనే కృష్ణుడు అన్నారు. అయితే నీకు ఈ తోడేలు ప్రమాదం లేని ఒక చోటు చూపిస్తాను, వస్తావా అన్నారు. నిజంగానా? తోడేలు ఉండదు కదా అంటే, తోడేలు ఏమిటి చేమాదా అక్కడ రా, నిన్ను తీసుకెళ్తానన్నాడు. అంటుండు మా బాబుని తీసుకొస్తానని తీసుకొచ్చిందండి. ఈ బాబు గోలోకానికి తీసుకెళ్ళి ఆవిడికి దివ్యమైన ధామాన్ని అనుగ్రహించాడు. ఇది ఈ అనన్యమైన ఈ ప్రేమ ఏమామెకి తెలుసు? మనకు ఆ విగ్రహానికి పొట్టు పెడుతూనే ఇది బొమ్మ అని మనకు తెలుసు. కనుక మన జ్ఞానులు ఎందుకండి పనికి మాలిన జ్ఞానం, అటుకే కాక ఇటుకే కాక ఊగిసలాడే కంటే ఈ అవ్యాధమైన ముగ్ధభక్తి. కనుక భగవానుడా, నాకు ఈ పనికి మాలిన విచక్షణలు వివేకాలు పేర్లు పెట్టి నీపై ప్రేమను దూరం చేయకయ్యా, అది గొప్ప విషయం. అలాంటి ప్రేమస్వరూపం ఉన్న వారిని ఏమనుగ్రహించాడు స్వామి చూడండి. అందుకు ఇక్కడ అన్యస్మాత్ సౌలభ్యం భక్తౌ అని చెప్పడంలో శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, ఇవన్నీ ఎంత చక్కటి విషయాలండి. అందుకు సులభంగా ఇవన్నీ దొరుకుతున్నాయి. అందుకే అన్నాడు ప్రియతే అమలయా భక్త్యా హరినన్యద్విడంబనం నా దానం నా తపో నిత్యా న శౌచం న వ్రతాన్ని చ, ఇవేవి అక్కర్లేదు, ప్రేమతో నేను దొరికిపోతాను నాయన అని ఆయన భాగవతంలో ప్రకటించాడు కృష్ణ పరమాత్మ. అందుకు ఆ దివ్యమైనటువంటి ఆ సౌలభ్య భక్తిని చెప్పి, ఈ భక్తి కలిగిందనడానికి ఏది రుజువు, ఏది ప్రమాణం? సృష్టిలో దేనికైనా ఒక ప్రమాణం ఉండాలి కదా. దీనికి ఏది ప్రమాణము అంటే, ప్రమాణంతరస్య అనపేక్షత్వాత్ స్వయం ప్రమాణత్వాత్. వేదాలకు ఒక మాట ఉన్నది, స్వతఃప్రమాణం అని. వేదాలు వాటికి అవే ప్రమాణం. వేదాలు ఈ వాక్యం నిజమని ప్రమాణం ఏంటండి అని అడిగే హక్కు మనకు లేదు. ఎందుకంటే ఏదైనా మనకి తెలియకపోతే వేదం ఇలా చెప్పింది కనుక ఇది నిజమని అంటున్నాం. అంటే వేదం ప్రతిదానికి ప్రమాణమైంది, కానీ వేదాన్ని ప్రమాణం చెప్పడానికి మరొకదాని ప్రమాణం తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే భక్తికి భక్తే ప్రమాణం, అది ఇక్కడ చెప్తున్నారు స్వతఃప్రమాణం. ఎందుకంటే మనస్సులో భక్తి ప్రేమ ఉందా అని తెలుసుకోవడానికి ఎవడో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ విషయం తెలిసింది కదా, దాన్ని బట్టి ఆలోచించుకుండా ఉందో లేదో, ఎక్కడ నిష్కపటమైన ప్రేమ ఉందో అక్కడ భక్తి ఉంది. ఆ గౌణ భక్తిలో ఏ డిగ్రీవా అనేది రాజసమా తామసమా సత్విగా అనడానికి నీకు నువ్వే ప్రమాణం. అందుకు స్వతఃప్రమాణం అనే చక్కటి మాటని ఇక్కడ చెప్పి, అలాంటి ఆ స్వతఃప్రమాణమైన భక్తిని నువ్వు పట్టుకో. ఎందుకంటే సృష్టిలో ఒక గురువు మీద ఒక ప్రమాణం పెట్టుకుంటాం మనం. ఎందుకంటే ఈ గురువు ఏది చెప్పినా కరెక్టే కనుక ఆయన చెప్పింది నేను చేసుకుంటూ పోతా. నాకెందుకు శాస్త్రాలు 1,00,000 ఉంటాయి, అనవసరంగా బుర్ర కన్ఫ్యూజన్. అందుకు ఈ గురువు నాకేం చెప్పాడో, ఇతడు శాస్త్రసమ్మతంగా చెప్తున్నాడని నేను కన్విన్స్ అయ్యా. ఏ గురువేనా అది మనం ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే అతడు చెప్తున్న ధోరణి బట్టి అతడు శాస్త్రసమ్మతమా అసంప్రదాయమో మనకు తెలిసిపోతుంది. అసంప్రదాయంగా చెప్పే గురువు వద్దకు వెళ్ళకూడదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని ఆ శాస్త్రబద్ధమైనటువంటి విషయం చెప్తున్నాడు ఇతడు అంటే మన శాస్త్రాలు వెతక్కర్లా, ఆయన పట్టుకుంటే చాలు. ఆయన ఏం చెప్పినా శాస్త్రబద్ధంగా చెప్తాడు. అటువంటప్పుడు ఏది చేసినా గురువే ప్రమాణం. మా గురువుగారు చెప్పారా అయితే చేస్తాను, మా గురువుగారు చేశారా అయితే చేస్తాను అన్నప్పుడు ఏమైంది, నీ గురువు నీకు నేర్పుకుంటూనే నిన్ను పరిపూర్ణుని చేశాడు. అలాగే భక్తిలోకి వెళ్ళిపోయాక భక్తే గురువు అయిపోతుందిట. ఒక మహానుభావుడు అన్నాడు, ప్రేమ గురుణా గౌరీ గణపాక్షతే అని. ఎందుకంటే ప్రేమ నేర్పుతుందిటండి, ఎలా ప్రేమించాలో ప్రేమే నేర్పుతుందిట. కాసింత ఆయన మీద నువ్వు మొదలు పెడితే అప్పుడు ఆ ప్రేమ నేర్పుతుందిట. నువ్వు ఆరాధించే దైవానికి ఏ పువ్వు ఇష్టమో ఆ ప్రేమ నేర్పుతుంది. స్వామికి తులసిదళం ఇష్టంట, ఏరుతాడు. స్వామికి చందనం పెట్టడం ఇష్టంట, నా స్వామికి మారేడు దళం అంటే ఇష్టంట, అభిషేకం అంటే ఇష్టంట, అలంకారం అంటే ఇష్టంట.
ఎన్ని నేర్చుకున్నావు? నువ్వు చేయడం మొదలు శ్రద్ధగా చేస్తే ఆయన ఎన్ని నేర్పుతాడండి. ఎవరికైనా స్వానుభవాలే. ఎవడో ఒక శాస్త్రం తెలిసిన వాడు నీకు కనిపిస్తాడు. స్వామికి తుమ్మి పువ్వులతో పూజ చేస్తే చాలా సరదా అంటే కష్టపడతావు, వెళతావు, తుమ్మి పువ్వులు తెస్తావు, ఎంత తృప్తి నీకు కలుగుతున్నది. అక్కడ నువ్వు తుమ్మి పువ్వులు ఆయనకి వేస్తే ఆయన ఏదో ఇచ్చేస్తాడు కాదు, అంత తెచ్చి ఆయనకి ఇచ్చేని అనే ప్రేమ. ఇందువల్ల నీ ప్రేమను ఆయనకు ప్రకటిస్తున్నాయి. ఆయన లోకంలోని తుమ్మి పువ్వులన్నీ ఆయనవే, కానీ నువ్వు తెచ్చి సమర్పించే భావం ఉన్నదే అది గొప్పది. అందుకు ఒక్కొక్కటి నేర్పి 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 క్రమంగా అంతరంగంలో ఎలా చూడాల వరకు అది నేర్పుకుంటుంది. కనుక ప్రేమ దానికి అదే ప్రమాణం, అదే గురుస్వరూపం. అది భక్తి స్వతః ప్రమాణము. ప్రమాణంతరస్య అనపేక్షత్వాత్ స్వయం ప్రమాణత్వాచ్చ. ఇంత జగ్గా చెప్తున్నారు. అయితే అది నీలో భక్తి అనేది వచ్చింది, ఒక స్థాయికి పండింది అనేది నువ్వు ఎలా తెలుసుకోగలవు అంటే తర్వాత చెప్తున్నాడు. శాంతి రూప పరమానంద రూపాచ్చ. మళ్ళీ రూపా వస్తుంది చూడండి. ఈ రూపాలన్నీ ఒక దగ్గర తెస్తే మనకు రూపాయలు తేవడం తెలుసు, కానీ రూపాలు తేవడం తెలుసా? కానీ ఇప్పటి వరకు చెప్పిన రూపాలన్నీ ఒక దగ్గర తెండి. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప, నిరోధ రూప, ఫల రూప, ఇప్పుడు శాంతి రూప పరమానంద రూప. భక్తి అనేది శాంతి రూపం, ఉద్రేకం కాదు. భక్తి అనేది శాంతము. ఆ శాంతి రూప భక్తి అనుభవిస్తుంటే లభించే ఆనందం శాంతానందం. అది ఆ సాత్విక గుణం యొక్క పండిన దశలో శాంతం అంటే అన్ని అల్లకల్లోలాలు అణగిపోతే శాంతం. అలాంటి స్థితి వస్తుంది. తర్వాత పరమానంద, అందులోంచి కదలి బుద్ధి ఇది ఆ ఆనందానుభవంలోంచి. కనుక శాంతి రూప పరమానంద రూప. ఈ శాంతము ఆనందమే సర్వసాధారణకి లక్ష్యమని వేదమే చెప్తుంది. శాంతి శాంతి శాంతి. ఈ ఆనందం పరమానందం అన్నారంటే సచ్చిత్ ఆనందం. అదే పరబ్రహ్మ యొక్క లక్షణము కదా. కనుక ఆ పరబ్రహ్మ యొక్క స్వభావమే సచ్చిత్ ఆనందము, అదే శాంతము. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.